రైట్. ఈనాడు రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, ఆ గ్యాస్ను ఇల్లు వాహనాలకు వినియోగించే అవకాశం. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. ఆర్సెలార్ మిత్తల్ 1.61 lakhs కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం అంటూ చూస్తూ ఉన్నాం. చిత్రంలో ఎవరెవరిని చూద్దాం. బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించిన కుదిరిన ఒప్పంద పత్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చూపుతున్న రిలయన్స్ ప్రతినిధులు. మంత్రులు టీజీ భరత్, లోకేష్, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్. రైట్. ఇగో సిబిజీ ప్లాంట్ ఏర్పాటుతో ప్రయోజనాలు. పర్యావరణానుకూలం, కర్బన ఉద్గారాల తగ్గింపు, డీజిల్ పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయం. సిబిజీ ఉత్పత్తికి వరిగడ్డి, సోయా చెత్త, చెరుకు చెత్త, పత్తిగడ్డి, పశువుల పేడ వంటి వాటి వినియోగం. ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. శుద్ధి చేసిన తర్వాత దీన్ని కుదించి సిజిబి అని పిలుస్తారు. ఇందులో 90% కంటే ఎక్కువ స్వచ్ఛమైన మిథేన్ ఉంటుంది. ఇంధనంతో పాటు ఉపోత్పత్తిగా సేంద్రియ ఎరువులు వస్తాయి. వీటి వాడకంతో నేలలు సారవంతం అవుతాయి. ఈ ఎరువులు నేలల క్షీణతను తగ్గించి మెరుగైన దిగుబడులకు అందిస్తాయి. అయితే సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నటువంటి అందరినీ, డియర్ సర్స్, నేను చెప్పేటువంటి ఒక చిన్న సజెషన్ ఉంది. మీరు ఈడ గడ్డి వాడతాం అనేటువంటి మాట ఉన్నది. ఈడ ఆ గడ్డిని మీరు ఏం చేస్తారు? బర్న్ చేస్తారు. బర్న్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కూడా కొంత ఉంటుంది. ఇక్కడ ఈ సిబిజీ ప్రాజెక్ట్ కోసం మీరు వాడేటువంటి గడ్డిని బర్న్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ హ్యాష్ ఉంటుంది కదా, ఆ హ్యాష్ని కూడా ఏదో రకంగా వాడండి. దాన్ని తీసుకుపోయి ఎడబడతాడా వాడేయకండి. ఆ ఫ్యాక్టరీలో ఏదైతే మీరు పెట్టబోతా ఉన్నారో వాటిలలో నుంచి వ్యర్థాలు కాస్త తక్కువగా వచ్చేలాగా ప్లాన్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ వేస్ట్ని కూడా వాడొచ్చు అనేటువంటి మాట ఉంటున్నది. కాబట్టి ఈ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి హ్యాష్ ఏదైతే ఉందో దాంతో ఇటుకలు తయారు చేయండి. ఇటుకలు తయారు చేయించి దాన్ని కూడా ఎక్కడైనా వాడేటువంటి ప్రక్రియ మొదలుపెట్టండి. ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా మీరు తయారు కండి. ఇదొక్కటే నేను చేసేటువంటి రిక్వెస్ట్, సజెషన్. అంతే, ఇంకేమొద్దు. ఏం మిగిలింది మీకు తెలుసు, నేను అంత చదువుకున్నాను కూడా కాదు. ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్త. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. సభలోనూ బయట మీ భాషా ప్రవర్తన చాలా కీలకం. ఇసుక మద్యం వ్యాపారాల్లో తలదూర్చొద్దు. అసెంబ్లీలో రూపొందించే పాలసీల సమస్యలకు పరిష్కారాలు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు. విషనాగులతో పాటు అనకొండను పట్టుకోవాలి. నన్ను మా అమ్మ విజయమ్మను తిట్టించారు. పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం అంటూ చూస్తూ ఉన్నాం. సొంత చెల్లి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు చేసిందంటే దాని వెనకాలన్నటువంటి కారణాలు ఏందని ప్రభుత్వం తేల్చాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్. అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ, తర్వాత స్థానాల్లో మోహన్ భాగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు అగ్రస్థానం చంద్రబాబు అంటూ చూస్తా ఉన్నాం. ఆ నలుగురి డైరెక్షన్లోనే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు. ఇతను సజ్జల భార్గవ్, అతను వర్రా రవీందర్ రెడ్డి. ఇతను అరెస్ట్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా జరిగింది. భార్గవ్ రెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం. వాంగ్మూలంలో వర్రా రవీందర్ రెడ్డి వెల్లడి. అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు అంటూ చూస్తా ఉన్నాం. ఈ కేసులో ఏది పడుతుంది రాసుకోవచ్చు, ఎందుకంటే ఎవరి ఊహాగానాలు వాళ్ళకు వదిలేస్తూ ఉన్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు, ఎన్నిక లాంఛనమే అంటూ కూడా చూస్తా ఉన్నాం. కంగ్రాచులేషన్స్ RRR గారు, మీకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు బాధపడ్డ వారిలో నేను ఒకని. కానీ ఇవాళ ఉపసభాపతిగా మీకు ఆ పొజిషన్ కనుక వస్తే డెఫినెట్గా మచ్ అప్రిషియేటెడ్ మీరు పడ్డ కష్టానికి. అసెంబ్లీ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు, మండలిలో పంచుమర్తి అనురాధ. రికార్డు స్థాయిలో 20 మందికి చీఫ్ విప్లుగా అవకాశం. జనసేన భాజపాలకు ప్రాధాన్యం. ఎంపికలో సామాజిక సమతూకం అంటూ కూడా చూస్తా ఉన్నాం. గుడ్ టు సీ దాట్. రైట్. ఆఖరిగా దిశ.